హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఒక 2 రోజుల క్రితం మన భారతదేశం సంబంధించిన ఇస్రో గగనతలంలోకి ఒక శాటిలైట్ని లాంచ్ చేయడం జరిగింది. దానిని బాహుబలి శాటిలైట్, బాహుబలి ర్యాకెట్ అంటున్నారు. అసలు ఎందుకు బాహుబలి ర్యాకెట్ అంటున్నారు, దాని గురించి ఈ వీడియోలో చర్చిద్దాం. ఈరోజు ఇస్రో వాళ్ళు LVM-3 అనే ర్యాకెట్ను ఉపయోగించి CMS-03 అనే శాటిలైట్ని పంపించడం జరిగింది. ఇది దాదాపు 4400 కిలోల బరువున్న శాటిలైట్. ఇది కమ్యూనికేషన్ వ్యవస్థకు సంబంధించిన శాటిలైట్. ఇంతవరకు మనం ఎప్పుడూ కూడా ఇంత భారీ బరువున్న శాటిలైట్ని గగనతలంలోకి పంపించడం జరగలేదు. ఇంతకుముందు ఎప్పుడైనా సరే పంపించాల్సి వస్తే ఫ్రాన్స్కి సంబంధించిన ఏరియాన్ అనే ర్యాకెట్ ద్వారా మనం పంపించడం జరిగింది. కాకపోతే ఇప్పుడు పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో మన దేశం నుంచే ఈ భారీ ఎత్తున ఈ శాటిలైట్ని పంపించడం జరిగింది. ఈ శాటిలైట్ కూడా పూర్తిగా 100% సక్సెస్గా కక్షల్లోకి ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఈ శాటిలైట్ని విజయవంతంగా లాంచ్ చేయడానికి ఉపయోగించిన ఈ ర్యాకెట్ని బాహుబలి ర్యాకెట్ అంటారు. ఎందుకంటే ఇది చాలా బరువైన శాటిలైట్ని కూడా తీసుకువెళ్ళడం జరుగుతుంది. అన్నిటికీ మించి ఈ శాటిలైట్ ప్రయోగించిన ప్రతిసారి సక్సెస్గా గగనతలంలోకి వెళ్ళడం జరుగుతుంది. ఈ ర్యాకెట్కి సంబంధించి 100% సక్సెస్ రేటు ఉంది. ఈ శాటిలైట్ ప్రయోగం తర్వాత మన భారతదేశానికి సంబంధించి ఇంటర్నెట్కు తర్వాత డిఫెన్స్ కమ్యూనికేషన్లో వ్యవస్థల్లోని చాలా వరకు స్ట్రాంగ్గా భారతదేశం అవతరించడం జరిగింది. ఈరోజు మనం ఇంత భారీ బరువున్న శాటిలైట్ని గగనతలంలోకి పంపించడం ద్వారా అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబడడం జరిగింది. దీనివలన భవిష్యత్తులో మిగతా దేశాలకు సంబంధించిన ఇటువంటి భారీ శాటిలైట్లని గగనతలంలో పంపించడానికి మన ర్యాకెట్ని ఉపయోగించి వాళ్ళ శాటిలైట్ను పంపించడం అవకాశం ఉంటుంది. దానివలన ఇస్రోకి ఎంతో ఆదాయం సమకూర్చవచ్చు. అదేవిధంగా అది భారత్కు కూడా ఆర్థికంగా ఎంతో కలిసి వచ్చే అంశం. కాబట్టి ఈ విషయంలో ఇస్రో శాస్త్రవేత్తలకి అందరికీ మనం శుభాభివందనలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.